హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా అందరం బాగున్నాము ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే సోప్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఇంట్లో కూర్చొని ఈజీగా సోప్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చూడండి, బీట్రూట్ తోటి ఇప్పుడు సోప్ తయారు చేసుకోవచ్చు అనమాట. మనం చూడండి, ఒక కాయ వేస్తున్నాను అనమాట. మనం బీట్రూట్ తోటే తయారు చేసేసుకోవచ్చు సోపు. అంతా వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు బీట్రూట్ వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి, ఈ పింపుల్స్ రావు. ఇక్కడ మన కళ్ళకడ బ్లాక్ వచ్చేసి ఉంటుంది కదా, ఆ బ్లాక్ కూడా పోగొట్టేస్తుంది అనమాట. ఈ బీట్రూట్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఈజీగా బీట్రూట్ తోటి మనము సోప్స్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను తయారు చేసి చూపిస్తాను. చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవాలి ఫ్రెండ్స్, మిక్సీలో వేసేసుకోవచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని సోప్ తయారు చేసుకోవచ్చు. 20 రూపాయల బీట్రూట్ ఉంటే సరిపోతుంది. కాయగూరలు కొట్టుకాడికి వెళ్ళి ఒక 20 రూపాయల బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. కానీ లేతదే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్, ముదరవి తెచ్చుకోకండి. బాగా పెద్ద కాయలు తెచ్చుకోకండి, చిన్న కాయలే తెచ్చుకోండి. మనకి ఇందులో రసం బాగా వస్తుంది అనమాట. మనకి జ్యూసీగా ఉండాలి కాబట్టి చిన్నకాయలు అయితేనే జ్యూసీగా వస్తుంది కాబట్టి ముదరకాయలు తెచ్చుకోవద్దు, చిన్నకాయలే తెచ్చుకోండి. ఎప్పుడు తెచ్చుకున్నా చిన్నకాయలే తెచ్చుకోవాలి. ఇలాగా ఉండాలి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక బీట్రూట్ ఆడితే ఇంత పేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఆడుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మనం వడకట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. లిక్విడ్ ఏదైతే ఉందో అదే మనకు కావాలన్నమాట. ఇందులో మనం వాటర్ ఏమి వేయకూడదు ఫ్రెండ్స్. వాటర్ లేకుండానే మనకి బీట్రూట్లో వచ్చిన లిక్విడే మనకి కావాలన్నమాట. మనం వాటర్ ఏమి వేయకూడదు. వాటర్ లేకుండానే ఉత్తిదే మిక్సీలో కొట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ కూడా మనం పడేయవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులోని కొంచెం శనగపిండి వేసి చక్కగా కొంచెం పసుపు వేసేసి మన ఫేస్ ప్యాక్ కింద పెట్టేసుకోవచ్చు. మీరు దీన్ని కూడా వాడేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పడేయకొద్దు, మనకి ఫేస్ ప్యాక్ కింద పనికి వస్తుంది. ఇందులో లిక్విడ్ ఇంత వచ్చింది, చూస్తున్నారు కదా, చిక్కగా ఇంత వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఇది మీషోలోని నేను సోప్ బేస్ ఆర్డర్ పెట్టుకున్నాను, కేజీ అనమాట. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను. సోప్ బేస్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి 2 వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, ఇవి 2 వచ్చాయి అనమాట. కేజీ అనమాట ఫ్రెండ్స్. ఇవి కేజీ నాకు 130 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఇంత అవసరం లేదనమాట. మీరు కూడా మీషోలో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్యాప్సిల్స్ చూడండి, మనకి మెడికల్ స్టోర్ రూమ్లో దొరుకుతాయి. ఈ మొత్తానికి కలిపి 80 రూపీస్ పడ్డది ఫ్రెండ్స్ మనకి. ఈ మొత్తం ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకో, మనం అన్నిటిలోనూ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా ఒక ప్యాకెట్ తీసుకుంటే 80 రూపీస్కి మనకి ఛానళ్ళు వచ్చేస్తాయి అనమాట. మనం ఏం తయారు చేసుకున్నా అట్లా ఉపయోగించుకోవచ్చు. సోప్ బేస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను వాటర్ పెట్టాను ఫ్రెండ్స్, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుని దాంట్లో పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈజీగా కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి ఈజీగా కట్ అయిపోతాయి, మెంట్ అయిపోతాయి అనమాట. చూడండి, మనం ఇలా చిన్న చిన్న పీసెస్ల కింద కట్ చేసుకుంటే బేగా అయిపోతుంది అనమాట. బేగా మెంట్ అయిపోతుంది, ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, పెద్ద ఇబ్బంది కూడా లేదు. నాకు 1/2 కేజీ పట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ముక్క కూడా వేసేస్తున్నాను. నేను ఒక కాయ తీసుకున్నాను కాబట్టి నాకు 1/2 కేజీ పట్టేస్తుంది. 1/2 కేజీ వేసేస్తున్నాను. మీరు ఈజీగా ఓన్లీ ఒక 100 రూపీస్ తోటి అన్నీ వచ్చేస్తాయి. మీకు ఎన్ని సబ్బులు కావాలంటే అన్ని సబ్బులు మనం స్టాక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంత మనం చేసుకోవసరం లేదు, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్ దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ ఇందులో వేసుకుంటే సబ్ ఈజీగా ఒక అరగంటలోనే మీకు తయారైపోతుంది అనమాట.
ఇది నాకు 120 పడ్డది ఫ్రెండ్స్. ఇది మీషోలోనే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. 120 అనమాట. మనకి 6 వచ్చేస్తున్నాయి సోప్స్ అనమాట. క్యాప్సిల్స్ ఇప్పుడు 2 వాడుతున్నాను నేను. చూడండి విటమిన్ సి 2 వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే. మనం ఇందులోనే ముందుగా వేసేసి ఉంచుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మన ఫేస్ బాగా గ్లో అవుతుంది ఫ్రెండ్స్. వేయటంలో చాలా బాగుంటుంది అనమాట. ఇవి 2 వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి ఇవి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి గిన్నెలో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా పెట్టుకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ కట్టేయడం వస్తుందా నీకు? వేడి నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం ఇక చూస్తున్నారా వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదా, మరుగుతున్న దాంట్లో నేను గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి ఇది పెట్టాను అనమాట. చూడండి ఆ వేడి నీళ్ళలోనే మనకి ఇదంతా కూడా సోప్ మెంట్ అయిపోతుంది అనమాట. దీంట్లో వాటర్ ఏమి తగలకూడదు, దానికి అదే మెంట్ అయిపోతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో మనకి సోప్ తయారైపోయింది. ఎక్కడా లేవు, మొత్తానికి అంతా కలిసిపోయింది, లిక్విడ్ తయారైపోయింది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుని అందులోని మనము ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, మనకి బీట్రూట్ జ్యూస్ ఇప్పుడు వేసేస్తున్నాను. ఆఫ్ చేసిన స్టవ్లోనే వేయాలి, మనం ఆన్లో పెట్టుకోకూడదు ఇంకా స్టవ్. ఇప్పుడు ఈ లిక్విడ్ వేసేసుకోవాలి. చూడండి ఓకేనా? సోప్ తయారైపోయింది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్ వేసేస్తున్నాను. మనం ఇందులో దీనికి ఏమి ఆయిల్ ఏమి రాసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఒక్క అరగంటలోనే ఇవి మనం ఇలా గాలిలోనే వదిలేస్తే మనకి సోప్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఒక అరగంటలోనే మనకి సోప్ తయారైపోతుంది. కరెక్ట్గా నాకు 6 సబ్బుల్లోకి వచ్చింది ఫ్రెండ్స్ లిక్విడ్ పూర్తిగా ఈ 6 సబ్బుల్లోకి వచ్చినాయి. ఒక అరగంట ఇలా గాలిలోనే వదిలేస్తే మనకి సోప్ తయారైపోతుంది. కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపురం కొట్టండి, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నా వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారో కామెంట్లో పెట్టండి. నేను ఇంకా ఇటువంటి వీడియోలు చాలా పెడతాను, నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మన సోప్ తయారైపోయి ఫ్యాన్ గాల్లో పెట్టాము. ఒక గంట సేపు కానీ ఒక అరగంట కానీ మనం బయట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటే ఈజీగా సోప్ తయారైపోయి. చూడండి మనకి 6 సబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి 6 సబ్బులు వచ్చాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా. నా వీడియోలు ఎక్కడి దాకా చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఇవి మనం షాప్లో కొనుక్కుంటే కనీసం 45 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి 250 రూపాయలు మిగిలి 100 రూపాయలు కూడా పెట్టుబడి అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక క్యారెట్ 20 రూపాయలు వేసుకో, ఒక బీట్రూట్ ఒక 20 రూపాయలు వేసుకున్నాం అనుకో, అది నేను ఒక 1 కేజీ వేసాను మాల్ది. చూడండి మనకి ఇంట్లోనే మనకి 6 సబ్బులు రెడీ అయిపోయినాయి అనమాట. మీరు కూడా ఇంట్లోనే ఒక అరగంట టైం తీసుకుని మీరు ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకోండి. మనకి ఇంత బెనిఫిట్ కలిసి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు సోప్స్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మళ్ళీ వస్తుంది కదా, వస్తుందా? చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, నువ్వు చూస్తున్నారు కదా.
చూస్తున్నారు కదా, ఈజీగా నువ్వులు వచ్చేస్తుంది. సోప్ కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడ దాకా చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇంక ఇటువంటి వీడియోలు చాలా పెడతాను, నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి, కామెంట్లు పెడుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.